ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమః. రాబోయే ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు మనం చూడబోతున్నాం? ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతి సా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. రాష్ట్ర రాజకీయాలు ఏపీలో చూసుకుంటే గనక గ్రహ సంచారాన్ని బట్టే చెప్తున్నానమ్మా. గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే గనక ఏపీ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు చాలా మార్పులు చెందే అవకాశం ఉంది. ఎలాంటి మార్పులు గురుగారు? ఎలాంటి మార్పులు అంటే ఇప్పుడున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సొంత పార్టీ నుండి మరొక పార్టీలోకి జంప్ అయ్యేటటువంటి అవకాశం, భిన్న అభిప్రాయాలు ఏర్పడి పార్టీ మధ్య చీలికలు ఏర్పడము, డబ్బు పరంగా కానీ ప్రజల పరంగా కానీ వ్యక్తిగత పరంగా కానీ విమర్శలు రావడం, ఇలా చూసుకుంటూ పోతే గనక ఏపీ రాష్ట్ర రాజకీయ భవిష్యత్ అనేటటువంటిది చాలా పెను మార్పులతో కూడుకొని ఉన్నటువంటిది అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చూసుకుంటే గనక తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్ పార్టీలోకి జంప్ అయినటువంటి వాళ్ళు గొప్ప గొప్ప నాయకులు ఎంతోమంది మనం చూసాము. అలాంటి వారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ ప్రకారం ఈ వాతావరణ ధోరణి కనుక చూసుకుంటే కాలానుగుణంగా చూసుకుంటే గనక ఏపీలో దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు, 8 మంది మంత్రులు వాళ్ళు పార్టీ మారేటటువంటి అవకాశము ఏపీ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో కనిపించబోతుంది. ఇప్పటికే ఈ జాతక పరంగా చూసుకున్న రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు పరంగా చూసుకున్న తప్పకుండా వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది సగానికి సగము వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మారుదామనేటటువంటి సిచ్యువేషన్లు కూడా ఏర్పడడం జరిగింది గతంలో చూసుకుంటే. అలాంటి వాళ్ళు ఇప్పుడు రానున్న కాలంలో రాబోయేటటువంటి కరెక్ట్ ఎలక్షన్ మూమెంట్కి దాదాపుగా 2 నెలలు కానీ నెల ముందు కానీ వాళ్ళు పార్టీలు మారేటటువంటి అవకాశము చాలా అద్భుతంగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో చూసుకుంటే కనుక ఇప్పటికే ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఎన్నో రకాలైనటువంటి ప్రజల యొక్క వాళ్ళ ఏదైతే ప్రజల యొక్క వ్యత్యాసాలు ఉన్నాయో, ప్రజల యొక్క మన్ననలు ఉన్నాయో, ఇప్పటికీ ఆ యొక్క పదవి ఎవరికైతే ఉందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అతని అనుచరులు కానివ్వండి, ఇప్పటికే వాళ్ళ మాటలు వింటే కనుక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది చెప్తున్నారు, అంటే పాజిటివ్గా చెప్పే వాళ్ళు ఉంటారు, నెగిటివ్గా చెప్పేటటువంటి వాళ్ళు ఉంటారు. ఈ పాజిటివ్ నెగిటివ్ కనుక పక్కన పెడితే రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు అనేటటువంటి నిర్ణయించేది కేవలం గ్రహాలు మాత్రమే. గ్రహ సంచారం అనేటటువంటిదే దేన్నైనా నిర్ణయిస్తుంది, దేన్నైనా శాసిస్తుంది. అలాంటి గ్రహ సంచారాన్ని కనుక చూసుకుంటే ఏపీ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు అనేటటువంటిది పెను మార్పులతో కూడుకొని ఉన్నది. అలాగే ఇప్పటికే ఎన్నో మంతనాలు జరుగుతున్నాయి. ఇక ఉన్న పార్టీని వదిలివేసి గెలిచే పార్టీలోకి వెళ్ళాలి. ఆ గెలిచే పార్టీ ఏది అంటే కనుక నేను చెప్తున్నాను కదా, అయితే తెలుగుదేశం పార్టీ కానీ లేదు అంటే మన జనసేన పార్టీ, ఈ రెండిట్లో ఏదో ఒక పార్టీ. ముఖ్యంగా అయితే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా అతను రాష్ట్ర రాజకీయాల వైపు పూర్తి అవగాహన చూపెట్టినా కానీ, రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును పూర్తిగా అవగాహన చేసుకున్న, ఇటు కొన్ని రోజులు సినిమా ఇండస్ట్రీని దూరం పెట్టి రాష్ట్ర రాజకీయాల వైపు వచ్చిన ఎన్నో రకాలైనటువంటి మార్పులు చేకూరుతాయి. ఎన్నో రకాలైన ప్రజలకు ఒక భరోసా, ప్రజలకు ఒక ఆశ అనేటటువంటిది తప్పకుండా కలిగి పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యేటటువంటి లక్షణాలు ఉన్నాయి. అన్ని రకాలుగా ఉంది. కానీ కొన్ని విమర్శల ద్వారా కొన్ని అనుకోని సంఘటనల కార్యం వల్ల కొంతవరకు దూరం అయిపోతుంది. అంటే అప్పుడే కనిపిస్తున్నాడు, అప్పుడే మాయమైపోతున్నాడు. ఇది సినిమా పరంగా ఇటు రాజకీయ పరంగా రెండూ కానీ చూసుకున్నా కానీ ఒక ఇరుసులో 2 కత్తులు ఇమడలేవు అన్నట్టుగా రెండు వైపులా అడుగు పెడితే కొన్ని రకాలుగా ఇబ్బందులు కలుగుతుంది. ఎందుకు అని అంటే కనుక విమర్శిస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టామినా వేరే. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, రాజకీయాలలో అత్యధికంగా మాట్లాడే వ్యక్తి, అంటే ఒక ప్రశ్నించేటటువంటి గొంతుగా వినిపించేటటువంటిది ఏకైక గొంతు పవన్ కళ్యాణ్ గారిది. ఇక చంద్రబాబు నాయుడు గారు గతంలో అతని యొక్క రాజకీయ భవిష్యత్తు చూసాము. అలాగే అతను చేసినటువంటి గొప్ప పనులు ఇప్పటికీ కూడా హైదరాబాదు ఇన్ని రకాలుగా ఇన్ని మార్పులు వచ్చాయి. సాఫ్ట్వేర్ రంగం వచ్చింది అనుకున్నా కానీ, ఫ్లైఓవర్స్ పడ్డాయి అనుకున్నా కానీ అతని చలువ వల్లే పడ్డాయి. అంటే చేసిన మంచిని ఎప్పటికైనా చెప్పుకోవాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి పీరియడ్లో
కొన్ని రకాలుగా మనకు మంచి జరిగింది అని చెప్పుకోవచ్చు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండేటటువంటిది. ఇప్పటికీ కూడా ఏపీ రాష్ట్ర రాజకీయ భవిష్యత్ అనేటటువంటిది పెను మార్పులతో కూడుకున్నది. ఎందుకు అన్నాను అంటే కనుక ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన పార్టీ రెండూ ఒకటే. జనసేన పార్టీ ఎప్పుడూ కూడా తెలుగుదేశానికి వత్తాసు పలుకుతుంది, లేదా తెలుగుదేశంలో కలుస్తున్నాడు అని చెప్పేసి చాలా మాటలు వినబడుతూ ఉన్నాయి మనకు. అది కలిసినా కలవకపోయినా అయితే తెలుగుదేశం పార్టీ లేదంటే జనసేన పార్టీ ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం అయ్యేటటువంటి అవకాశాలు వీళ్ళిద్దరికీ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే అతని యొక్క పాలన చూసి జనాలందరూ కూడా విసుగు చెందిపోయినారు. ఎన్నో రకాలైన పథకాలు అమలులో పెట్టాడు, కానీ ఆ పథకాలు ప్రజల వరకు రాలేకపోయాయి. అందుకే ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ గనక ఇప్పుడు ప్రజల్లోకి వెళితే ఎవరూ కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితులలో అందరూ కూడా ఉన్నారు. గతంలో కూడా ఎక్కడో మహాసభ ఏదో నిర్వహించారు జగన్ గారు కూడా. అక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ అందరూ కూడా, అంటే నాకు తెలిసిన విషయం, అందరూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా డబ్బుల కోసమో లేదంటే సారా ప్యాకెట్ల కోసమో లేదంటే బిర్యానీ ప్యాకెట్ల కోసం ఇలా ఏదో ఒకటి ఆశించి లేదా ఏదో ఒకటి ఇచ్చి జనాల్ని తీసుకొచ్చారు అనేటటువంటి వార్తలు చాలా సోషల్ మీడియాలో కానీ టీవీ న్యూస్ ఛానల్స్లో కానీ చూసుకుంటే చాలామంది ఈ రకంగా చెప్పడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ చూస్తే గనక అతని సభ ఎక్కడ పెట్టినా కూడా జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని సొంతంగా వాళ్ళు అభిమానాన్ని చాటుతున్నారు. అంటే ఇక్కడ అభిమానం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ అది ఓటు వరకు మారలేకపోతుంది. అంటే ఓటు వరకు మారితే గనక పవన్ కళ్యాణ్ని ఎదుర్కొనేటటువంటి శక్తి కానీ అతన్ని ఎదుర్కొనేటటువంటి దమ్ము ధైర్యం కానీ ఎవరికీ ఉండదు. అంత గొప్పనైనటువంటి వ్యక్తి. అటు సామాజిక వర్గానికి ఇటు ఉన్నత వర్గానికి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకునేటటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అటు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలకు ఎన్నో రకాలైనటువంటి మంచి పనులు చేసినటువంటి వారే. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే గనక ఈ ఇద్దరు చక్రాన్ని తిప్పే అవకాశం చాలా మట్టుకు కనిపిస్తూ ఉంది. అది రాబోయేటటువంటి కాలంలో ఆ భగవంతుడు నిర్ణయిస్తాడు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు ఎటువైపు ఉంటారో, ప్రజలు ఎప్పుడు ఎటువైపు మగ్గు చూపుతారో ఎవ్వరికీ తెలియలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో కూడా మార్పులు చెందేటటువంటి అవకాశాలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో ఎన్నో చూసాము. కేవలం ఒక్క ఓటుతో కూడా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో కూడా తారుమారైనటువంటి సిచ్యువేషన్లు మనం చూసాం. అందుకే ఇప్పుడు చాలా ఏపీ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు అనేటటువంటిది చాలా ఉత్కృష్టంగా మారుతూ ఉంటుంది, చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఎలక్షన్స్ వచ్చాయి అంటే చాలు ఇక అల్లకల్లోలాలు మొదలవుతాయి, అనుకోకుండా ప్రాణ నష్టం ఏర్పడుతుంది. అలాగే ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో 144 సెక్షన్ కూడా వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ కలియుగంలో రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు కనుక చూసుకున్నట్టయితే నిజంగా చెప్తున్నాను కదా, ఏదో ఒక ఇబ్బందులు ఏదో ఒక అనర్థాలు జరిగేటటువంటి అవకాశము రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో ఏపీలో అందులోనూ చాలా అద్భుతంగా కనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ని తట్టుకోవడము అని అంటే కనుక రాష్ట్ర రాజకీయాల్లో చాలా పెనుమార్పులు సంభవిస్తాయి. ఎంతోమంది ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఉన్న పార్టీ నుండి మరొక పార్టీకి జంప్ అయ్యేట, అది కూడా అనుకోని విధంగా జంప్ అయిపోతారు. అనుకోకుండా వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు కానీ ఆ సిచ్యువేషన్ కానీ అలా డిమాండ్ చేస్తూ ఉంటాయి. తద్వారా ఏమవుతుంది అంటే పార్టీలన్నీ చీలుకుపోతాయి, ఓట్లన్నీ చీలుకుపోతాయి, ప్రజలు కూడా ఎటువైపు మొగ్గు చూపుతారు అనేటటువంటిది ఆ అమ్మవారి చేతిలోనే ఉంది. ఆ అమ్మవారే నిర్ణయిస్తుంది ప్రతి ఒక్కరిని. కనుక ఏపీ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు అనేటటువంటిది చాలా ఉత్కృష్టంగా ఉంటుంది, ఉత్కంఠభరితంగా ఉంటుంది. రాబోయేటటువంటి రోజుల్లో దీని గురించి మళ్ళీ నేను క్లియర్గా క్లారిటీ ఇస్తాను. ఇప్పుడున్నటువంటి అంచనా ప్రకారం మాత్రము జాతకరీత్యా గోచారరీత్యా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు కనుక చూసుకుంటే కొన్ని రకాలైనటువంటి మార్పులు అయితే ఉన్నాయి. నేను చెప్పాను కదా, 8 మంది మంత్రులు మారుతారు, 20 మంది ఎమ్మెల్యేలు కూడా మార్పు చెందేటటువంటి అవకాశము రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో అద్భుతంగా కనిపిస్తుంది. అలా మారారు అంటే ఇక అనుకోకుండా అల్లకల్లోలు జరుగుతాయి, విమర్శలు జరుగుతాయి, ఇక ప్రజలందరూ విమర్శించడం మొదలు పెడతారు. ఇక ఈ విమర్శలతో పాటు ఇక 144 సెక్షను, అల్లర్లు, గొడవలు ఇవే మొదలవుతూ ఉంటాయి. కనుక ఇవి ఇక భవిష్యత్తులో మనం ఏం జరుగుతుందో కాలానుగుణంగా దాని ప్రకారం నేను చెప్తానమ్మా. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.